ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ వలసలు ఊపందుకున్నాయి. టికెట్ రాదని స్పష్టమైన సంకేతాలు అందుతున్న నేతలతో పాటు పొత్తుల్లో టికెట్లు మిస్ అవుతున్న నేతలు ఇప్పుడు పక్క చూపులు చూస్తున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ప్రతిపక్ష టీడీపీ నుంచి అధికార వైసీపీకి వలసల జోరు మొదలైంది. రానున్న వారం 10 రోజుల్లో ఇది ఇంకా కొనసాగుతుంది అనే టాక్ నడుస్తోంది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో టీడీపీ నుంచి వైసీపీకి రాజకీయ నేతల వలసలు వేగంగా జరుగుతున్నాయి. గత నెల నుంచి జిల్లాలో ఈ వ్యవహారం జరుగుతోంది. టీడీపీ రెబల్ ఎంపీ కేశినేని నాని జనవరి నెలలో ఆ పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. అయితే కేశినేని నాని వైసీపీ అధిష్టానం బెజవాడ ఎంపీ అభ్యర్థిగా ఖరారు చేసింది. ఇక ఆ తర్వాత తిరువూరు మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత నల్లగట్ల స్వామిదాస్, ఆయన భార్య కృష్ణా జిల్లా జడ్పీ మాజీ చైర్పర్సన్ నల్లగట్ల సుధారాణి ఇద్దరూ టీడీపీని వీడి వైసీపీలో చేరారు. స్వామిదాస్ను తిరువూరు వైసీపీ అభ్యర్థిగా అధిష్టానం ఖరారు చేసింది. కేశినేని నాని, స్వామిదాస్ ఇద్దరూ కూడా టీడీపీలో అంతర్గత విభేదాలతోనే పార్టీని వీడారు. ఇక ఈ నెలలోనే నూజివీడు టీడీపీ ఇన్ఛార్జ్ ముద్దరబోయిన వెంకటేశ్వరరావు కూడా పార్టీకి రాజీనామా చేశారు. 10 ఏళ్ల పాటు టీడీపీ ఇన్ఛార్జ్గా పనిచేసి 2 సార్లు పోటీ చేసిన ముద్దరబోయిన టీడీపీ అధిష్టానం పక్కన పెట్టింది. వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథికి టికెట్ కన్ఫర్మ్ చేయడంతో మనస్తాపానికి గురైన ముద్దరబోయిన టీడీపీని వీడారు. సీఎంఓకి వెళ్లి జగన్ను కలిసిన ముద్దరబోయిన వైసీపీలో చేరిక లాంఛనప్రాయమే. ముద్దరబోయిన మైలవరం నుంచి పోటీ చేసే అవకాశాలున్నట్టుగా సమాచారం. ముద్దరబోయిన నూజివీడు టికెట్ ఆశించిన పార్టీ అధిష్టానం మాత్రం మైలవరం సీటుని ఆయనకు బెస్ట్ ఆప్షన్గా భావిస్తోందని తెలుస్తోంది. ఇక తాజాగా బెజవాడ పశ్చిమ నియోజకవర్గం సీటు ఆశించిన జలీల్ ఖాన్ వైసీపీ వైపు వెళ్లేలా అడుగులు పడుతున్నాయి. టీడీపీ జనసేన పొత్తు కారణంగా పశ్చిమ సీటు జనసేనకు వెళ్లే అవకాశాలు ఉండడంతో టీడీపీ నుంచి టికెట్ ఆశిస్తున్న జలీల్ ఖాన్ పోటీ చేసే అవకాశాన్ని కోల్పోతున్నారు. మైనార్టీలకు ఇవ్వాల్సిన సీటు వేరే వారికి ఇవ్వటం వల్ల క్యాడర్ ఒత్తిడితో జలీల్ ఖాన్ వైసీపీలోకి టచ్లోకి వెళ్ళినట్లు పార్టీ ఎంపీ అలాగే అయోధ్య రామిరెడ్డిని కలవటం కలకలం రేపింది. 1999లో కాంగ్రెస్ తరపున, 2014లో వైసీపీ తరపున జలీల్ ఖాన్ ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోయేలా భారీగా ఓట్లను చీల్చారు జలీల్ ఖాన్. టీడీపీ అధిష్టానం జలీల్ ఖాన్తో చర్చలు జరిపిన రిజల్ట్ లేకుంటే ఆయన వైసీపీలో చేరటం ఖాయంగా కనిపిస్తోంది. ఇక మచిలీపట్నం టీడీపీ మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణరావు వైసీపీలో చేరతారనే ప్రచారం జరిగింది. ఆయన బందరు ఎంపీ సీటును కూడా వైసీపీ ఆఫర్ చేసినట్టు ఆయనకు ప్రచారం జరిగిన కొనకళ్ళ నారాయణ అదంతా అవాస్తవమని క్లారిటీ ఇవ్వటంతో ఈ ప్రచారానికి ప్రస్తుతానికి ఎండ్ కార్డ్ పడింది. టీడీపీలోనే ఉంటామని, వైసీపీలో చేరే ఉద్దేశం లేదని కొనకళ్ళ స్టేట్